ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. చూడ్డానికే కాదు, మాట్లాడింది 2 నిమిషాలైనా ఒక మంచి ఫీల్ అనిపించింది. హాల్ టికెట్తో నేను సేవ్ చేసిన దానికో లేదా లాస్ట్లో నేను ఛాలెంజ్ చేసిన దానికో రీజన్ ఏంటో నాకు తెలియదు. నేను తనకి అట్రాక్ట్ అయ్యాను, కానీ తను కూడా నాకు అలానే అట్రాక్ట్ అయిందా? హాయ్ అర్జున్. హాయ్, ఈ అమ్మాయి పేరేంటి? సారీ, నీ పేరేంటి? ఐఎమ్ చిత్ర ఫ్రమ్ పారాయణ కాలేజ్ ఎంపీసీ. వాట్ అబౌట్ యూ? నేను శ్రీ చైతన్య ఎంపీసీ, కానీ నువ్వేంటి కొత్తగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? టుడే వీ హ్యావ్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామ్, రైట్? So if we talk in English, it will increase our English fluency. In that flow, we can write exam very well without any grammar mistakes. ఓహో, ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్ అయితే సైంటిఫికల్గా మాడద్దా ఏంటి? అట What happened? నథింగ్, జస్ట్ ఫార్మింగ్ సెంటెన్సెస్ టు టాక్. ఇట్స్ ఆన్ ద వే, ఇన్కమింగ్. I think by the time you finish forming, we'll complete our exam. ఓడియం. Hey, I got this from that girl. She didn't give easily. I again gave her 2 chocolates. She ate. Really? Thanks. I didn't expect this from you. But thank you. Sorry, you failed. You didn't notice that I bought this from the shop. Really? I'll bet on this. You definitely took this chocolate from her. You're just manipulating me. How did you notice? Simple. While telling truth, you had grammatical mistakes. But while manipulating me, you formed correct sentence. That's it. Bah. Anyways, all the best. All the best. వీడికి వచ్చిన ఇంగ్లీష్లో వీడు ఏదో అడిగాడు, నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే ఏదో రాస్తాను. చూద్దాం పాస్ అవుతాం లేదా. అవును, అమ్మాయి ఎక్కడుంది? కొంచెం త్వరగా రావాల్సింది, అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది. బాబు, ఇప్పటిదాకా తను నీకోసం వెయిట్ చేసి వెళ్ళింది. ఇది నీకెమ్మంది? అట్రాక్ట్ అయ్యిందా లేదా అన్న డౌటింగ్ అవసరం లేదు. నాలాగే తను కూడా ఫీల్ అయింది.